సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ ర్యాపిడో స్టార్ట్ చేసేస్తున్నాం. మన ర్యాపిడో ఆన్ చేసేసా. ఇప్పుడు కొట్టుకుంటూ పోవాలన్నమాట. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు ఆన్ చేసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది అనుకుంటా. ఇంతవరకు ఒక్క రైడ్ వాళ్ళేదన్నా మాట్లాడుతున్నాను. సో అయితే నేను ఇప్పుడు కమాండ్ దగ్గరలో ఉన్నా. ఒక్క రైడ్ కూడా పడలేదు ఎంతసేపు నాకు. నిన్నైతే అసలు దారుణం అనమాట. లింగంపల్లాగా ఇంకా ఆపేసుకున్నా. లక్ బాగుంది. లేదంటే 10 నిమిషాల్లో దబదబదబ గంట సేపు లింగంపల్లి దగ్గర సాగు కొట్టింది వాన. బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కడ వాన పడింది. మళ్ళీ నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. మధ్యాహ్నం పడింది, లైట్ తీసుకున్నా. కానీ మళ్ళీ నైట్ మాత్రం పారేసింది వాన. అయితే బాగా అనిపించింది నాకు. బాగా జస్ట్ మిస్. అట్లనే రైడ్ కొట్టుకున్నా ఉంటే దానికి మొత్తం స్వెటర్ తెచ్చుకోలేదు, ఇది రెయిన్ కోట్లు తెచ్చుకోలేదు. డోలు తీరేది నాకు రాత్రి. నేను సగం తడుచుకుంటాను మొత్తం. అమ్మ దెంగులు దిగింది. బా కమాన్ దాకా వచ్చా. ఇంతవరకు రైడ్ పడలేదు నాకు. నీ అమ్మ మళ్ళీ లవడాల ట్రాఫిక్ తోటి. నీ అమ్మ ట్రాఫిక్ బొక్కుల్నా వెళ్ళి బాబోయ్. మళ్ళీ ఊడింది. మీ అమ్మాయి హెల్మెట్ అసలు భలే ఊడుతుందబ్బా. క్లిప్పు ప్రతిసారి ఊడిపోతుంది. క్లిప్పు ఆడాలో హెల్మెట్. గుద్ద ట్రాఫిక్ ఉంది లింగంపల్లి దగ్గర. అదే అశోక్ నగర్ దాటేశాను. గుద్ద ట్రాఫిక్ ఉంది అసలు. మొత్తం ట్రాఫిక్ ఆడదాకా. నేనైతే ఆన్ చేసుకొని కూర్చున్నా. ఒక రైడ్ అంటే ఒక రైడ్ పడి కావలేదు. దాడి అమ్మ ఓడిపోతున్నాయి. పడ్డదరా నాయన. హఫీస్పేట అంట. హఫీస్పేట ఏందిరా? అమ్మా మళ్ళీ ఊరంతా తిరిగి తెగించుకోవాలి. నీ ఎక్కడ లేదా సందులో పోయి అటు తెగించుకోవాలి. మళ్ళీ పోదాం. చేసేదేముంది, ఎట్టా తిరిగిపోవాల్సిందే. సో అయితే వచ్చేసాం అనమాట. లేడీస్ అనుకుంటా. 008 వచ్చింది. మీరేనా? మరి లేడీస్ నెంబర్ పెట్టుకున్నారు. హలో బాగుందా? లేడీస్ నెంబర్ పెట్టుకున్నారేంద్రా? ఓటీపీ 6784. 3 కిలోమీటర్ల పోదాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ఎక్కేసా. చాలా రోజుల తర్వాత మళ్ళీ. సో గాయస్ వచ్చేసాం అనమాట. ఇంకా బాంబు కడుతున్నాయి. ఇటు వెళ్ళాలా? ఈ రోడ్డా? ఇటు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఓకే సరే. స్ట్రైటా? ఆ రోడ్డా? మళ్ళీ ఉంది కాబరు రోడ్డు. నా కొడుకులు బాగా చేయట్లేదు. ఏంది రోడ్డు తెలీదా? మరి తెలిసాను కదా బ్రో. ఇక్కడేనా? ఇక్కడ. ఓకే. సాయిరామ్. ఒక్క నిమిషం. 38 రూపీస్ చూపించింది. సో రైడ్ అయితే అయిపోయిందనమాట. ఇంకో రైడ్ పడ్డది. అమీన్పూరి పడ్డది మళ్ళీ రైడు. 400 మీటర్లు అంట. ఈ పిచ్చిపుక్కు రోడ్లలో తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. అమ్మ లవడాలో రోడ్లు. అమ్మ ఏం రోడ్లు అయినా. ఇదే నైట్ కాదా చూపి.
ఈ బొక్కే ఇదే తెంగించుకోవాలి, ఈ గుద్దలకే తెంగించుకోవాలి మళ్ళీ ఇటే తెంగించుకోవాలా. అమ్మా ఎంత బాగుండే రోడ్లు బాబోయ్. ఇన్నారా బండి బాగా వచ్చింది మళ్ళీనా. అబ్బా సాయిరామ్, కొద్దిగా రోడ్లు వేయచ్చు కదండి. అయ్యా అమ్మ ఎడదాకేసారా, మంచిది అయ్యా. ఆడ వదిలేశారు, మంచిది బాగుంది రోడ్డు. ఎడదాకెత్తే బాధ లేదు, మొత్తం వదిలేస్తే దోలు తిరిగేది. నాకు పక్కన వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది పడతారు. అమ్మా దాని తోడు దుమ్ము ఒకటి, బొక్కల దుమ్ము, ఈ అమ్మ దుమ్ముని దెంగా. అయ్యా పో 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 ఎర్రి పుక్క పోన్నాడు. అబ్బా సాయిరామ్, పోరా బాబు, దుమ్ము లెగుతుంది. సో మనం అయితే వచ్చేసాం అనమాట మళ్ళీ సెకండ్ రైడ్కి. ఫస్ట్ రైడ్ అయిపోయింది, 38 రూపాయలు వేసింది, 40 రూపాయలు వేసిందామా. 38 రూపాయలు అయితే నాకు ఆడు 9.41 రూపాయలు కట్ చేశాడు అనమాట. నాకు ఇక్కడే వచ్చింది, ఫోన్ చేద్దాం. రాజలక్ష్మి మొబైల్ షాప్. 1 సెకండ్, ఒక్క నిమిషం ఆగన్నా. లెఫ్ట్ సైడా రైట్ సైడా? ఇది కేపీఎన్ ఫ్రెష్ ఉంది కదా, ఇది మార్కెట్ అక్కడున్నా అన్న, ఎగ్జాక్ట్ అక్కడ చూపిస్తుంది నాకు లొకేషన్. ఓకే లొకేషన్ కరెక్ట్గా పెట్టరు. ఏంది ఆడికిరా ఈడికిరా అంటారు. నీ అమ్మ కరెక్ట్గా బుక్ చేసుకొని కదబ్బా. అన్న ఇక్కడే చూపించింది అన్న. హాస్పిటల్ ఆపోజిటా? ఆడ 2 ఉన్నాయన్న. ఏ హాస్పిటల్ అన్నాడా? షాప్ ఉంది, దాని పక్క నుంచి వస్తున్నాను నేను. రోడ్ కట్ ఆఫ్ ఉందన్న, ఒకసారి బయటికి రా అన్న, నీకు అర్థమైతే ఒకసారి బయటకు వచ్చి చూడవా? ఓకే మీరు ఆడ లేరా? అటు నడుచుకుంటూ పోతానికి కూడా లేదన్న, అందుకని అంటున్నా. నేనంటే ఇదిగో డిప్స్ కొడుతున్నా, షాప్ దగ్గరే ఉన్నా, డిప్స్ కొడుతున్నా, చూడమని బయటకు రమ్మని ఒకసారి వాళ్ళని. షాప్లో అన్న పోనీకి లేదన్నా, నేను ఎట్లొచ్చాను అసలు నీకు అర్థం కావట్లేదు. మొత్తం ముళ్ళ కంపలు ఉన్నాయాడా. ఒకసారి ఆయనకి నేనేమంటున్నా, ఎట్లా రావాలి, ఎట్టించి రావాలి? నేను అట్నుంచి వచ్చా అన్న, అక్కడి నుంచి క్లోజ్ ఉంది రోడ్డు కొంచెం. నేను మళ్ళీ అన్న లేదన్నా, ఉంటే నేను ఎందుకు వెళ్ళని చెప్పన్నా ఓ మాట. నేను లైన్లోనే ఉంటా. రామచంద్ర ప్రభు, అమ్మ బాబోయ్. ఈ పిచ్చిపోకోళ్ళు నీ అమ్మాయి అక్కడ రోడ్డు కట్ అయిందిరా అంటే అట్టించరా అంటే ఎట్రొస్తారు నా మొడ్డ లవడాలేదు. అన్నా హలో అన్న, ఏందన్నా వస్తున్నారు రావట్లేదా? 1 మినిటా? 1 మినిట్ అని చెప్పి 10 నిమిషాలు అయింది కదా అన్నా. నేను షాప్ పక్కనే ఉన్నాను, కాకపోతే రోడ్ కట్ ఆఫ్ ఉంది, ఆయనకి చెప్పమని చెప్పు. ఒకసారి బయటకు వస్తే ఆయన కనపడతాడు ఈజీగా. ఒకసారి ఆయన ఫోన్ చేయి.
అది ఎట్ట ఎందుకురా ఎట్ట తయారవుతున్నారు ఈ అమ్మ. ఊరంతా తిరిగి రావాలంటే మళ్ళీ 6 కిలోమీటర్ల వాళ్ళు మళ్ళీ నేను వెనక్కి ఆడిపోయినా ఆడ ఆగిపోవాలి. మళ్ళీ ఇటు నుంచి వచ్చిన ఈడ ఆగాలి, అటు నుంచి వచ్చిన ఆడ ఆగిపోవాలి, అటు నుంచి వచ్చిన మళ్ళీ ఈడ ఆగాలి. ఈ అమ్మ ఎట్టా ఈ లొకేషన్ కూడా కరెక్ట్గా పెట్టరు. డెలివరీ అంటారు, బక్ అంటారు, గ్లవడ అంటారు. నీ అమ్మ వాట్సాప్లో మెసేజ్లు పెడతారు. నీ అమ్మ ఎవరయ్యా బాబు, ఓ ఆరు ఎవరన్నా నువ్వు మెసేజ్ పెట్టావు? రాజా ఏంది ఇది? అది ఆడుందిరా నాయన. ఈ అమ్మాయి ఆడ పెడతారు లొకేషన్లు. ఎవరని అమ్మ ర్యాపిడో ఓటీపీ నొక్కు తాగు. అయ్యా అమ్మా, అది పెడితే ఎవడికి తెలిసిద్ది? హలో అన్న, అట్లా అది పెట్టావు. నాకు ఈ రూట్ ఐడియా లేదన్నా. అసలు మెయిన్ రోడ్ మీదకి రావాలా? ఇప్పుడు ఒక ఫోటో పెట్టావు కదా వాట్సాప్లో. నా అక్కడికే వస్తున్నాడా? కాదు కరెక్టే అన్న, నాకు ఒక ఫోటో పెట్టాడు. ఆ ఫోటో ఎక్కడుందో అది ఒక షాప్ ఫోటో పెట్టాడు అన్న. ఆయనే ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు కదా. నాకు పేరేం రాలేదన్న. ఇది 7 ఒక్క నిమిషం ఏంది రా నాయన, ఒక్క డెలివరీకి ఇంతసేపు. హలో 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 అన్న, ఎక్కడన్నా? ఈ రోడ్ కట్ ఆఫ్ అయిందన్న. మరి అటు దారలేదు, ఇటు నుంచి దారలేదు. మరి ఎటు నుంచి రావాలి నేను? ఓటీపీ పోలే దీనికోసం అనమాట ఎంతసేపు. సో అయితే ఇక్కడ ఆఫర్ ఏదో నడుస్తుందంట. షాప్ ఏదో కొత్తగా పెట్టారంట ఇక్కడ. కాకపోతే అన్నీ ఫోన్స్ అయితే లేవు కానీ నార్మల్ ఇవి ఏమంటారు మొత్తం బ్లూటూత్ సెట్లు అవి ఇవి ఉన్నాయి, బాగున్నాయి. కానీ అబ్బా ఏదో ఆఫర్ నడుస్తుంది. షాప్ పేరు వచ్చేసి క్రోర్ అనమాట. వస్తే ట్రై చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ ఆఫీస్పేట్ దగ్గరలో అనమాట. ఆఫీస్పేట్ దాటిన తర్వాత ఇది ఏమంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాని పక్క రోడ్డు అనమాట. ఇది కొద్దిగా బాగోదు రోడ్డు. దీన్ని వేసుకొని అమీన్పూర్ దెంగించుకోవాలి. నీ అమ్మ దీనికోసం లోడ నీ అమ్మ. సో ప్రశాంత పాటలు పెట్టుకొని వెళ్ళిపోతాం. అమీన్పూర్ వచ్చింది, అమీన్పూర్ దా పోవాలి. ఆ రోడ్డు ఎట్టుందో మరి, చాలా రోజులు వెళ్ళి ఆ రోడ్లో పోదాం. అమ్మ ఎంతసేపు పట్టిందో నీ అమ్మ. 6:20 తీసుకుంటే 6:10కి తీసుకుంటే ఇంతసేపు చేశాడు. 6:41 అయింది టైము. ఎంతసేపు పట్టిందో అమ్మని కొడుకు. మరి చెప్పాలి కదా అన్న, ఇట్లా పార్సల్ ఉంది మరి ఎట్లా వస్తావు, ఆ రూట్ బాగాలేదు అని చెప్తే అయిపోయేది కదా. చెప్పరు. సో గాయస్ చూస్తున్నారు కదా, నా కొడుకు ఎంత చండాలంగా పోతున్నాడో దరిద్రుడు బస్సుడు. దానితోడు ఈ రోడ్డు కూడా చాలా చండాలంగా ఉంది. వాడు ఇంకా అసలు ముందుంది ముసల పండగ. 7 నుంచి మొదలు మొత్తం ఆడదాకా అట్లానే ఉంది. వర్షం పడితే ఎక్కడ గోయి ఉందో, ఏడ నార్మల్గా ఉందో తెలియదు. అంత దారుణంగా ఉండేది అనమాట రోడ్డు ఇది. ఇదొక రోడ్డు, బొలోరా రోడ్డు ఒకటి, బాచ్పల్ రోడ్డు ఒకటి, ఇంకోటి అమీన్పూర్ రోడ్డు. అక్కడ బాబోయ్ దండం పెట్టాలి ఈ రోడ్లకి. వర్షం పడిందా నాశనం ఇక బండి ఎందుకు పనికిరాదు. వాడు నిదానంగా పోయినా పెద్ద గుంటల్లో పడతాడు పాపం బిడ్డ. మామూలు లేదు, పెద్ద గుంటలు నీ అమ్మ. ఆడదా పోవాలి ఇంకా కిలోమీటర్న్నర పోవాలి అమ్మ.
సాయిరామ్ అయిపోయిందిరా అయ్యా. సో ఇంకా గాయస్ ఇంకా 1.2 కిలోమీటర్ ఉంది. ఇందా నేను చూడలే సరిగ్గా 2.1 కిలోమీటర్ వచ్చింది అది. ఇంకా 1.1 కిలోమీటర్ ఉంది. ఇంకా అంటే 1 కిలోమీటర్ వచ్చింది ఆ గట్కుల నుంచి. నేను చాలా దూరం ఉంది బాబు. ఎక్కడి నుంచి ఇంకొద్దిగా ఉంటుంది ఆడ, అది దాటితే వెళ్ళిపోవడం. ఇక అది దాటితే ఇక స్ట్రైట్ ఎక్కడ అయిపోలేదు. అబ్బా ఈడ ఒక ఇల్లు ఉండేది. ఇల్లు లేపు దింగారు అనమాట. ఇక్కడ పెద్ద ఇల్లు ఉండేది. ఈడ ఇల్లు మొత్తం లేపు పక్కన పెట్టేశారు శుభ్రంగా. ఈ గుడి దగ్గర ఒక చెట్టు ఉండేది, ఆ చెట్లు లేపేశారు. ఏందో హైదరాబాదు ఎందుకంటే తయారవుతుంది హైదరాబాదు తెలీదు. దాని తోడు పొల్యూషను, ఫుల్ పొల్యూషను. సో గాయ్స్ మనమైతే వచ్చేసాం అనమాట. ఎక్కడ ఉన్నాడు అన్న? అన్న ఏడన్నా? మీ షాప్ ఏడా? వచ్చేసాము. సో ఫోన్ చేద్దాం అయిపోయింది. ఎక్కడ ఉన్నాడేమో. అమ్మా హలో అన్న, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా అన్న. ఎస్ఎస్ మొబైల్స్ వెనక్కి రావాలా? వెనక్కి వస్తే ఎస్ఎస్ మొబైల్సా? ఏడుంది ఈడ? ఇంకా రావాలా? ఓకే 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 కనపడింది. మీరేనా? హలో వస్తున్నాను. అమ్మా సాయిరామ్. ఈ మనిషి అనమాట. అబ్బా ఏందన్నా రోడ్డు ఏంది? ఏందన్నా ఈ పంచాయతీ? మరి ఏం చేస్తాం చెప్పు. మళ్ళీ బండి ఆడ పడేసి నడుచుకుంటూ పోయి తేవాల్సి వచ్చింది. ఇట్ అయితే అట్టన్నా ఎక్స్ట్రా నువ్వా? అన్న రేటింగ్ ఇయ్యో. అమ్మయ్య అయిపోయింది. ఎక్స్ట్రా ఏమంటే 15 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు అంతే. ఏదో అట్లే అదే ఎక్కువ పోవటమే ఇప్పుడు మళ్ళీ టడం. సో అది గాయస్ ఒక వీడియో లాంగ్ అయిపోతుంది బాగా. సో అయితే ఇదనమాట వ్లాగు. ఆయన వల్లే లేట్ అయింది, లేదంటే శుభ్రంగా వెళ్ళిపోయామని. నా దరిద్రం ఏంటంటే ఎప్పుడు చూసినా లింగంపల్లి, మియాపూర్, ఏంది పోలారాము, లేదంటే ఇటు సైడ్ పడి వస్తుంది. కానీ ఎప్పుడు ఇంతవరకు నాకు మియాపూర్ పడలేదు, ఏది కేబిహెచ్పి అటు సైడ్ పడలేదు, ఇంతవరకు పడలేదు. ఇటు ఏడేడా టచ్ అట్లా ఆడుతున్నాను నేనైతే. అసలు చాలా చిరాకు పుడుతుంది ఈ రోడ్లేమో కానీ బాబాయ్. అమ్మా సీఎం గారు కొంచెం ఈ రోడ్లు కొద్దిగా బాగా చేయండి బాబు. ఇది రిక్వెస్ట్, కొంచెం రోడ్లు కొంచెం బాగా చేయండి బాబు. చాలా ఇబ్బందిగా ఉంది. నాకనే కాదు చాలా మందికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రతి బండిగా ఏదైనా కొత్త బండి తీసుకున్నా కానీ 10 రోజులు ఆ రోడ్లో తిరిగితే ఆ బండి మళ్ళీ మెకానిక్ షెడ్కి వెళ్తున్నాయి మళ్ళా. సో చూసుకొని టైర్లు పంచవతి మాటికి తొందరగా రిక్వెస్ట్. ఇదైతే రిక్వెస్ట్ అనమాట నాది. సో గైస్ ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఓకే గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే కొంతమంది అడుగుతున్నారనమాట, మళ్ళీ అడుగుతున్నారు. ఒక అన్న అడిగాడు అనమాట, నీకు ఎడిటింగ్ రావట్లేదని. వస్తుంది కాకపోతే ఎట్లా అంటే అది బిగ్ మ్యాట్ యాప్ అని ఒకటి ఉందనమాట, దానిలో చేస్తున్నా నేను. దానిలో చేస్తుంటే ఆ యాప్ పేరు దాని వీడియో పైన పడుతుంది. అది నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట. అది మళ్ళీ కొనుక్కుందాం అన్నా కానీ మళ్ళీ నెలకి 400 కట్టాలంట. ఎందుకు అంత బాధ? 400 పెడితే
నా బండి ఇంకో 100 వేసుకుంటే ట్యాంక్ ఫుల్ అయిపోయింది నా బండికి, స్కూటీకి. పెట్రోల్ ఫుల్ అయిపోయింది. 500 పెట్టుకుని ఎందుకంత బాధ. సో అందుకని నేను ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. ప్లస్ దానిలో కూడా పాటలు సెట్ చేయడానికి కూడా లేదు, కొనుక్కోవాలంట. అవి కూడా కొనుక్కోవాలి, మనకంత బడ్జెట్ లేదు. ఏదో ఎంతో కొంత 700 800 కొట్టుకునేమ్మా మేము అట. ఎందుకు అంత బాధ? రోజంతా కష్టపడితే వచ్చేది 700 800. అవి తీసుకెళ్ళి దానికి పెట్టి ఏం చేయాలి? సో అందుకే అనమాట నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాక. ఐ హోప్ మీకైతే నవ్వు వస్తుంది అనుకుంటా. హైలైట్ ఏంటంటే ఈ వీడియోలో అంత బూతులు వాడలేదు నేను ఈరోజు. బాయ్ గాయ్స్. అమ్మ సాయిరామ్, ఆ సాయిరామ్ మరి ఎవరు పెట్టాడే కానీ అమ్మ